హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి. ఐఎమ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అట్ అన్విక్ హాస్పిటల్. సో టుడే ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదేంటంటే జాయింట్ అనేది తొలగిపోతూ ఉంటుంది అంటే ఈ జాయింట్ మనకి ఇక్కడ హ్యూమరస్ మనకి ఈ షోల్డర్ అనే జాయింట్ అనేది మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ కంప్లీట్లీ లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. నార్మల్లీ ఎప్పుడు అవుతూ ఉంటుంది అంటే ఇట్లా బాల్ త్రో చేసే టైంలో కానీ, లేకపోతే నువ్వు ఇట్లా నడుచుకుంటూ మనకు కబడ్డీలో కానీ ఆడేటప్పుడు కానీ మనకి ఈ బాల్ అనేది కంప్లీట్లీ అంటే ఈ షోల్డర్లో కప్ అనేది ఉంటుంది, బాల్ అనేది ఉంటుంది. ఇట్లా ఈ బోన్ అనేది ఇటు ఇటు మూవ్ చేస్తున్నాము అంటే ఈ బోన్ దగ్గర ఈ కప్పు దగ్గర నుంచి చుట్టూ ఉన్న రిమ్ అనేది అంటే లైక్ ఇది గ్లీనాయిడ్ అంటాము, ఇక్కడ హ్యూమరస్ హెడ్ అంటాం బేసికలీ. ఇక్కడ నుంచి పక్కన ఉండే రిమ్ అనేది కంప్లీట్గా తొలగిపోవడం వల్ల ఈ బాల్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో పేషెంట్ దే విల్ బి కమింగ్ లైక్ దిస్ అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా వచ్చేస్తారు కంప్లీట్లీ. అలాంటి వల్ల ఏంటంటే నార్మల్గా కొంతమంది ఫస్ట్ ఎపిసోడ్ అయిన వాళ్ళకైతే రాదు ఆటోమేటికలీ. సో వాళ్ళు దే విల్ బి కమింగ్ టు ద హాస్పిటల్. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే మనం ఎక్స్రే మెషిన్లో కన్ఫర్మ్ చేసుకొని దాన్ని కరెక్ట్ లాగేసి మళ్ళీ కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టేస్తాం. సరే సార్, ఒకసారి డిస్లోకేట్ అయ్యింది, రెడ్యూస్ చేశాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను. సో ఒకసారి డిస్లోకేట్ అయింది, మళ్ళీ నాకు ఫ్యూచర్లో కాదా అంటే ఒక్కసారి డిస్లోకేట్ అయిన వాళ్ళకు నార్మల్ ఇట్ ఈస్ లైక్ ఛాన్సెస్ విల్ బి అంటే మళ్ళీ డిస్లోకేట్ అయ్యే ఛాన్సెస్ ఎన్ని ఛాన్సెస్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. సో ఒక్కసారి డిస్లోకేట్ అయిన పేషెంట్స్కి మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ క్యాన్ వెయిట్ అని చెప్తాము. బట్ ఇఫ్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ డిస్లోకేటెడ్ అంటే బాల్ అనేది మళ్ళీ ఒకసారి తొలగింది, ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చి కూర్చుంది అన్నా సరే యూ హ్యావ్ టు అండర్గో ఎంఆర్ఐ స్కాన్. అంటే ఎంఆర్ఐ స్కాన్లో మనకు ఈ చుట్టూ ఉన్న లిగమెంట్ మనకి ఏదైతే రిమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ కట్ అయిందా, ఒకవేళ బాగానే ఉందా అనే క్లారిటీ మనకు వస్తుంది. కట్ అయితే దాన్ని ఏమంటాం అంటే బ్యాంకాట్స్ ఇంజురీ అంటాం. అంటే బ్యాంకాట్స్ అంటే ఏంటి అంటే చుట్టూ ఉన్న రిమ్ అనేది తొలగిపోవడం వల్ల ఈ బాల్ అనేది బయటికి ఇట్లా డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. ఆ డిస్లోకేట్ మళ్ళీ అవుతుంది అంటే యూ కాంట్ డూ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్. సో వన్స్ యువర్ జాయింట్ ఈస్ స్టేబుల్ ఓన్లీ యూ కెన్ త్రో యువర్ యాక్టివిటీస్. ఇప్పుడు బస్సులో కొంతమంది ఇలా పట్టుకొని ఉంటారు, సడన్ బస్సెస్ బ్రేక్ వేస్తారు, ఈ మనకి ఇలా పట్టుకొని ఉంటాం కదా, ఇక్కడ పట్టుకునే ఉంటాము, ఈ బోన్ ఇట్లా ముందరకు వచ్చేస్తూ ఉంటుంది. అట్లా వచ్చేయడం వల్ల ఈ బాల్ అనేది కంప్లీట్ డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. అట్లా డిస్లోకేట్ అవ్వడం వల్ల మనకి పెయిన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి భయపడతారు. ఇట్లా బాల్ త్రో చేయాలన్నా చేయలేరు, ఇట్లా పైకి ఎత్తాలన్నా చేయలేరు, రెగ్యులర్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా భయం. అంటే ఎప్పుడు కూడా నీకు భయం ఉంటుంది, అంటే మళ్ళీ నాకు డిస్లోకేట్ అవుతుందేమో, నా చెయ్యి మళ్ళీ డిస్లోకేట్ అవుతుందేమో అనే భయం చాలా మందిలో ఉండిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఎంఆర్ఐలో క్లారిటీ తెలుస్తుంది, వెదర్ ఆ లిగమెంట్ మనకు డ్యామేజ్ ఉందా లేదా అనే క్లారిటీ మనకు ఈ ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తుంది. ఒకవేళ డిస్లోకేట్ అయిన తర్వాత మళ్ళీ రిలోకేట్ అయ్యింది, ఎంఆర్ఐ చేసుకున్నాము, ఎంఆర్ఐ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే లైక్ ఒకవేళ దాంట్లో ప్రాబ్లం ఉంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. థ్యాంక్ యూ.